తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరువాడ పచ్చని తోరణాలు, పూలతో ఉగాది శోభను సంతరించుకుంది. కేవలం ప్రకృతిలో వచ్చే మార్పులనే కాక ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభను ప్రతిబింబిస్తోంది ఉగాది. తెలుగువారి కొత్త ఏడాది ఉగాది పండుగను భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో విభిన్న పేర్లతో, రకరకాల ఆచారాలతో జరుపుకుంటారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రజలు ఉగాది పేరుతో పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. యుగా ప్లస్ ఆది కలిస్తే ఉగాది అయిందని పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఉగాది పచ్చడితో పాటు పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనాలు స్పెషల్. కర్ణాటకలో వేప, బెల్లం మిశ్రమాన్ని సేవిస్తారు. ఇక మహారాష్ట్రలో కొత్త సంవత్సరాన్ని గుడి పడ్వా పేరుతో జరుపుకుంటారు. గుడి పడ్వా రోజు ఇంటి ముందు ఒక కర్రపై వెండి లేదా రాగి కలశాన్ని ఉంచి దానికి కొత్త వస్త్రం, వేప ఆకులు, పూలమాలలు కట్టి గుడిని ప్రతిష్ఠిస్తారు. ఇది దుష్ట శక్తులను దూరం చేస్తుందని మహారాష్ట్రీయుల నమ్మకం. మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో కొత్త సంవత్సరాన్ని పుత్తాండు పేరుతో పిలుస్తారు. తమిళులు కూడా మనలాగే వేప పువ్వులు, బెల్లం, మామిడికాయలతో చేసిన మాంగా పచ్చడిని సేవిస్తారు. ఇంటి ముందు అందమైన ముగ్గులు వేస్తారు. మరో దక్షిణాది రాష్ట్రం కేరళలో విషు పేరుతో మలయాళీలు కొత్త సంవత్సర పండుగను జరుపుకుంటారు. పండుగ రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే దేవుడి గదిలో అమర్చిన పండ్లు, ధాన్యాలు, అద్దం, పువ్వులు, బంగారం చూస్తారు. దీనిని విషుకని అంటారు. ఇలా చేస్తే ఆ ఏడాది మొత్తం శుభం జరుగుతుందనేది మలయాళీల నమ్మకం. నార్త్ ఇండియాలోని హర్యానా, పంజాబ్ రాష్ట్రంలో బైశాఖి లేదా వైశాఖి పేర్లతో కొత్త సంవత్సర పండుగను జరుపుకుంటారు. ఇది పంజాబ్, హర్యానా వాసులకు పంటల పండుగ. రైతులు తమ పంట చేతికొచ్చిన ఆనందంలో భాంగ్రా నృత్యాలు చేస్తూ వైశాఖి వేడుకను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. సిక్కులకు ఇది మతపరంగా కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజు కావటం విశేషం. ఈశాన్య రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో పహేలా బైశాఖ్ పేరుతో కొత్త సంవత్సరాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఆ రాష్ట్రంలోని వ్యాపారస్తులు తమ కొత్త ఖాతా పుస్తకాలను ఇవాల్టి నుంచే ప్రారంభిస్తారు. ఇక అస్సాంలో రంగాలి బిహు పేరుతో కొత్త సంవత్సర పర్వదినాన్ని జరుపుకుంటారు. అస్సాం ప్రజలు సంప్రదాయ దుస్తులు ధరించి బిహు నృత్యాలు చేస్తూ కొత్త వసంతాన్ని ఆస్వాదిస్తారు. ఇక మణిపూర్లో సజిబు నోంగ్మా పన్బా, కశ్మీర్లో నవ్రే, సింధీలు చేతిచంద్ పేరుతో, ఒడిశాలో మహావిశ్వ సంక్రాంతి పేరుతో కొత్త సంవత్సరాన్ని గ్రాండ్గా జరుపుకుంటారు.